వనభోజనానికి వచ్చినట్టు తింటాడు ఇక ఈటింగ్ లో ఎవరు గెలవనియాడు కానీ తినే దాంట్లో తాగేదాంట్లో అవకాశం ఇస్తాడేమో కానీ తినే దాంట్లో అవకాశం ఇయ్యాడు. ట్రై చేస్తాను మొత్తానికి అయితే. దాన్ని ట్రై అంటారు ఇది మూమెంట్ ఉందిరా. ఇది మూమెంట్ ఉంది. బుక్కలు తక్కువ అవుతున్నాయి. మూమెంట్ ఇంకా కొంచెం ఊపు పెంచాలి. పికప్ అందుకోవాలి. నువ్వైతే బాగా పెంచావు. నాకు గెలిచి నాకే హ్యాష్టాగ్ వస్తుంది. మీరు ఎవరైనా సరే కింద కమెంట్స్ రండి, నాతో ఛాలెంజ్ లో పాల్గొనండి. హలో కాకాస్, నేను మీ రవి. వెల్కమ్ టు ఏమో కాకా యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ ఈటింగ్ ఛాలెంజ్. ఓకే, ఈచ్ పర్సన్కి వచ్చేసి ఒక ఫ్రైడ్ రైస్ ఓ ఫాంటా ఇస్తాము. టైం వచ్చేసి 3 minutes. 3 minutesలో ఎవరైతే ఫాస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నరు. ఈరోజు ప్రైజ్ మనీ పెట్టినాం. విన్నర్ ప్రైజ్ మనీ వచ్చేసి 1000 రూపీస్. ఎవరు గెలుస్తారో మరి, చాలా రోజుల తర్వాత ప్రైజ్ మనీ పెట్టినాం. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్లు వేసుకోవాలి, ఎవరు ఫస్ట్ తింటారు అనేది. ఓకే, ఈసారి నెంబర్లు వచ్చేసి నాకే మహేంద్రానికి వేస్తున్నా. ఇది ఓకే, ఇది శివ, ఇది మలేష్, ఓకే ఇది నాకు, ఓకే ఇది నీకు, ఓకే మిగతా ఇంకా ఏదైతుందో శివకి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మహేంద్ర అన్న, సెకండ్ నేను, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సేమ్ ఇతకాలు చూసారుగా, సేమ్ ప్రాసెస్ వచ్చింది. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ పర్సన్ వచ్చేసి మహేంద్ర అన్న. ఫాస్ట్ ఫుడ్ లా న్యూడిల్స్ లా ఇన్నే తిన్నాడు, ఫస్ట్ ఇన్నే వచ్చిండు. మరి ఇది కూడా ఫాస్ట్ ఫుడ్. మరి చూద్దాం ఎంత ఫాస్ట్ తింటాడో, గెలుస్తాడా గెలవడా మరి. ఓకే, రెడీ అను. గో. ఈటింగ్ లో ఎవరు గెలవనియాడు కానీ తినే దాంట్లో తాగేదాంట్లో అవకాశం ఇస్తాడేమో కానీ తినే దాంట్లో అవకాశం ఇయ్యాడు. డ్రింక్ ఫస్ట్ తాగుతాడు ఆయన. తినే దాంట్లో డ్రింక్ పెట్టామనుకో మనం లాస్ట్ లో తాగుతాం, ఫస్ట్ తాగుతాడు. అదే ఒకసారి ఎంగేజ్ అన్నాడు, తాగి అలా గ్యాప్ ఎక్కువ అవుతుంది అంట. నిజమేనేమో. 1 minute కంప్లీట్ అయిపోయింది. కష్టం ఉంది ఇది. అన్ని దానికంటే కొంచెం స్లోగా అయిందిలే బండి. కానీ ఇది ఇందాక వామప్ వేసుకున్నావుగా. వామప్ వేసిండా? లాస్ట్ 10 seconds అయితే మన వాళ్ళు అవుతుంది. ఇంకా మహేంద్రతో ఇంత కాబట్టి లాస్ట్ 3, 2, 1 స్టాప్. ఓకే, ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసేసిండు. ఒక బుక్ అంత ఉంది. లాస్ట్ కి వచ్చేటోడు విన్ అయ్యేటోడు ఒకవేళ 3 నిమిషాల్లో గింత అంత తినర్లే, ఎవరు తినర్లే. మహేంద్రతో ఇంతసేపు అయిందంటే కష్టమే. కానీ ఓకే, మన సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి రవి. మన ఫస్ట్ కంటెస్టెంట్ మహేందర్ రెడ్డి ఆ బిడ్డ ఓడగొట్టుకోండి. కానీ మళ్ళీ లాస్ట్ 2 వీడియోలు. ఓకే, మన మహేందర్ రెడ్డి వచ్చేసి 3 minutes లా కంప్లీట్ చేసిండు. ఇప్పుడు రవి గెలవాలంటే 3 minutes కన్నా ఒక నిమిషం కంప్లీట్ చేయాలి. ఒక సెకండ్ ముందు కంప్లీట్ చేయాలి. ఆయనకి అంత లేట్ అయితే మనకి ఏదైతే కష్టమే, గెలవడం కష్టం. ఓకే, రెడీయా? రెడీ 2 3 రెడీ. వనభోజనానికి వచ్చినట్టు తింటాడు ఇక ఆహా భోజనము. మనం కూన్ పేదామా? అయిపోయింది పని. కానీ రవి ఆడు 3 నిమిషాలలో సగం తింటాడు. పెద్ద పెడుతున్నాడు, నోట్లకి మాత్రం గీత అవుతుంది. అది ఓపెన్ చేయలే ఇంకా. అది ఉంది, కొంచెం ఉంది ఇంకా. ఇల్లు నా ఇంకా మొత్తం మోసుకున్నాకు నేను. దాని నుంచి కాదురా ఫస్ట్ అని చెప్పిండు. ఇంకా అయిపోయింది పని. కానీ 50 seconds అయింది. పాట ఇంకా స్టార్ట్ అయ్యాలి. నోట్లకి పోసుకోలే. ఇంకా కిట్టయితే పాడు. ఇంకా ఆయన మళ్ళా న్యాయం చేస్తాడా? మళ్ళా పేరుకు న్యాయం చేస్తాడు. నేను చెప్పలే ఫస్ట్ స్టార్టింగ్ లోనే. ఒక వీడియోలో పేరు పోతా అనుకుంటే అవుతుంది. అది ఏడైతుంది రవి అంత దండగా. లాస్ట్ 10 seconds రా. అయిపోయిందా? అయిపోతుంది టైం. ఇన్ టైం లా ఇంటికి పార్సల్ అని కట్టుకోమరా ఆయన. అదే పని చేయాలి. ఓకే, మన క్విట్ రవి మళ్ళా పేరు సంపాదించుకుండు. మన క్విట్ రవి వచ్చేసి 3 నిమిషాలల్లో మనం అట్లా దాని ఎందుకంటే ఇంకా మనది కూడా ఉంది. నెక్స్ట్ టచ్ అప్ లేదు అసలు. ఇలా సగం ఉంది, అందులో సగం ఉంది. ఒక 20% తిన్నాడు, 30% తిన్నాడు అంతే. ఓన్లీ 25. ఇక 25% తిన్నాడు అంతే.
ఓకే, మన సెకండ్ పర్సన్ రవి వచ్చేసి ఇన్ టైంలో తినలేకపోయిండు, టైం దాటిపోయింది. సో మన థర్డ్ పర్సన్ మల్లేష్ ఉండు, రెడీగా ఉండు ఛాలెంజ్ కి. రెడీ మళ్ళీ రెడీ చలో స్టార్ట్ చేయాలి. 1 2 3 స్టార్ట్. అది మళ్ళీ అది 30 సెకండ్లు అయిపోయింది, 2 ముద్దలు వేసిండు. మౌనుగా తినవై తిని పాడుగానే తింటా. మగ రెడీ కావడం బోడలు తిన్నట్టు ఉన్నారు ఇట్లా, అమ్మాయి తిన్నట్టు తింటున్నావు నువ్వు ఇట్లా. కామెంట్ పెట్టారు అమ్మాయి తిన్నట్టు తిన్నాడు. అది ఎక్కడ చూస్తే రవి కన్నా గురంగా తింటాడు. మళ్ళీ 1 minute 30 seconds అవుతుంది. సగం టైం అయిపోయింది, సగం టైం ఉంది, ఇంకా పాయింట్ ఓపెన్ కాలే. సరే ఇంకా దాన్ని ముట్టుకోలే. ఫస్ట్ ఇది వేసి లాస్ట్ మళ్ళీ నా కోప్స్ మళ్ళీ శివానుగానే ఉన్నాయి. అంతే ఆ శివాని ఏం లేవు కానీ శివాని లేదు అన్నీ భారీ కట్టాడు కదా. నాకు ఏ కట్టా వేస్ట్ తిన్నాడు. నాకు తెలిసి ఆ 2 షోలు ఏదో ఒక షో నీకు వెయిట్ వేస్తుంది. మళ్ళీ కాలేజ్ రావచ్చు పోటీ. నాకు 2 minutes అయింది రా మళ్ళీ. ఏమన్నా కానీ అయితే అయితే నాకేది అన్నాడు అయితే నాకేది అన్నాడు తింటున్నాడు. 3 2 1 స్టాప్. తీసుకొని అక్కడ పోయి రా. నువ్వు ఇప్పుడు ఆ రవి కన్నా తక్కువనే తిన్నాడు. ఓకే, మన థర్డ్ పర్సన్ మల్లేష్ వచ్చేసి క్విట్ అయిపోయింది కంప్లీట్ గా. అసలు సాంగ్ కూడా తినలేకపోయిండు, అయితలేదంట. పంట మూత కూడా ఇప్పలే కనీసం. మరి ఏందో మరి సర్లే, ఇంకా అన్ని రోజులు మనకి కావు కాబట్టి సర్లే, వెల్ ట్రై. ఓకే, మన థర్డ్ పర్సన్ మల్లేష్ వచ్చేసి క్విట్ అయిపోయిండు. ఫోర్త్ పర్సన్ మన లిస్నర్ షాప్ రెడీగా ఉండు ఆడనీక. శివ ప్రజెంట్ అయితే లీడ్ అయితే రెడీ షాప్ ఉండు, కరెక్ట్ 3 నిమిషాలు కంప్లీట్ చేసేసిండు. నువ్వు ఆ 3 నిమిషాలలో 1 సెకండ్ ముందు తిన్నా అంటే 2 నిమిషాల 59 సెకండ్లు తిన్నా నువ్వు విన్ అయినట్టే. నీకు మంచి ఆపర్చునిటీ మన రెడ్ షాప్ ఓడించనీక. చలో నాకైతే ఈ ఛానల్ గెలిచి ఆశకు వస్తారా మీరు? గెలువురా నాయన, మాట్లాడానా మీరు గెలువురా? భయపడ్డట్టు నాకు. ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ నీకు విన్ కావడానికి. గెలుపు మీద ఉంది ధ్యాస అంతా. రెడీ ఉన్నావా? 1 2 3 స్టార్ట్. కొడతకి తిప్పుడే కొట్టాలి ఇక లిస్నర్ షాప్ రెడీ. ఫస్ట్ 40 సెకండ్లు ఉంటుంది మూమెంట్. అయిపోయింది 2 బుక్కలకే హెడ్ వల్ల ఆడ మూమెంట్ తెలియదా నువ్వు? నీ ఎట్లా జ్ఞానం ఎట్లా పెడుతున్నావు? సెట్ కాదు, మెల్లమెల్ల ఇంజన్ లేపుతారు. మెల్లమెల్ల ఇంజన్ లేపడు ఏది లేపడు అందుతుంది. ఇంజన్ లేపడు ఏది లేపడు అందుతుంది. కుతికి వాడదు అప్పుడే పాట చెప్పుకోవాల్సిందే. అగో మేము ఇరికినట్టు పాన ఆయాసం అవుతుంది. అయిపోయింది అయిపోయింది. ఇంకా అయిపోయింది 40 సెకండ్స్ అయింది అప్పుడే. మరి ఏముంటుందా ఆడ? నువ్వు ఒకటే రా. నాకు కాదు, నీ క్వాంటిటీ తక్కువ వచ్చినట్టుంది మరి. అన్ని సేమ్ వేయించిన సేమ్ వేయించిన ఫస్ట్ చూసి మరి ప్యాకెట్ వేయించుకున్నా. లేకపోతే ఇంత స్పీడ్ ఇంత మంది నుంచి కాదంటే నీ నుంచి ఎట్లా? అరే నువ్వు నా పాత వేడి చూడలేదు యారా మళ్ళీ అట్లా మాట్లాడతావు. చూసుకుంటా కొంచెం తక్కువనే కొట్టింది ఇది. 1 minute అయింది శివ. ఇంకా 2 నిమిషాలు నువ్వే రా బీట్ చేయాలంటే శివ. ఏం బీట్ ఈతకాల బీట్ చేసినా మళ్ళీ చూపిస్తున్నా మళ్ళీ చూస్తున్నా నా పొట్ల జర లావే కొడుతుంది. ఏ కాదు అది ఎప్పుడు అయితే తింటాడు 4-5 నిమిషాలు తింటాడు. అయితే అనట్లేదు కానీ మొత్తం తింటాడు. తింటాడు కానీ టైం పడతా ఇంటి తినాలిగా. ట్రై చేస్తాను మొత్తానికి. అయితే దాన్ని ట్రై అంటారు. ట్రైలే కొడుతున్నా నీకేమన్నది? మరి నర్వస్ నర్వస్ 2 minutes అయింది శివ, ఇంకా 1 minute ఉంది. ఇప్పటికైనా ఒప్పుస్తున్నాయి మరి గెలుస్తున్నాడు శివ గెలిచిన ఒప్పుస్తున్నారా మీకు? నాకు సన్నగిల్లే నాకు మరి అదే అంటున్నా. వేసి పడేది అసలు మహేందర్ రెడ్డి అన్న లాస్ట్ 10 seconds మాటల గ్యారెంటీ చేస్తున్నా. అట్లా గ్యారెంటీ తినే 2 1 స్టాప్. 5th కంటెస్టెంట్ వచ్చేసి శివ ఇంతమంది ఈతకాళ్ళు పోటీ చేసి గెలిచిండు. ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు గెలిచిండు, చూపించిండు. అదే ఊపుతో మళ్ళీ అదే కొనసాగించాలి, ఖచ్చితంగా గెలవాలి. అంతే ఇక మహేంద్ర అండి ఢీ కొట్టాలి. రెడీ ఉన్నావా? చలో రెడీ 1 2 3 స్టార్ట్ గో. ఇది మూమెంట్ ఉందిరా. ఇది మూమెంట్ ఉంది. బుక్కలు తక్కువ అవుతున్నాయి. మూమెంట్ ఉంది కానీ జర చిన్నగా పెడుతున్నాడు. పండకాడికి వచ్చినాయి మనోడు. నువ్వే వచ్చినావు పండకాడికి? నేను లేట్గా వచ్చిన 10 బుక్కలు పెట్టినాక వచ్చినా. గుంతులు అలా జరా పంట టచ్ చేస్తుండు. తిరుగుతుంది. 1 minute అయిపోయింది. ఇంకా కొంచెం ఊపు పెంచాలి.
పికప్ అందుకోవాలి ఇంకా నువ్వైతే బాగా వేయించావు నువ్వైతే బాగా వేయించావు మనతోటి అయ్యే పని లేదు 2 minutes అయింది లాస్ట్ 1 minute ఇప్పుడు హోప్స్ ఉన్నాయి ఇప్పటికే హోప్స్ ఉన్నాయి ఇంకా స్పీడ్ ఇంకేంటి? నాకేంలే ఇప్పుడు 30 స్పీడ్ అన్ని hopes ఉన్నాయా? బండి 40 స్పీడ్ క్లియర్ విన్ ఎవరాడు ఇంకెవరు నేనాడు మళ్ళా అంతే. గెలువురా బాబు మీకు గెలువురు ఎట్లా రా మీరు ఇట్లా 2 minutes 15 seconds అయింది ఇంకా 20 సెకండ్ ఉన్నాయి లాస్ట్ 20 seconds కావాలి శివ కాంపిటీషన్ ఎట్లా ఉండాలి ఇదక్కడ ఎట్లా చూపించిన అట్లా చూపించాలి నువ్వు ఇట్లా లేపా 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 నోట్ వేసుకో కానీ లాస్ట్ 10 seconds లాస్ట్ 10 seconds తిన్ 10 7 5 4 3 2 1 స్టాప్ అరే జస్ట్ మిస్ అయ్యి మనకు ఆఖరి సెకండ్ లో ఆల్మోస్ట్ గెలిచిన అనుకున్నాము ఇంకో 2 బుక్కలు అయితే కథం అవు ఎలా అనిపిస్తుందా మనకు మరి ఇది అంతేనండి ఫస్ట్ అది అంత ఈజీ కాదు అనిపిస్తుంది అనిపిస్తుందా ఆల్గా గ్రేటర్ నువ్వు ఫస్ట్ టైం కాబట్టి బాగానే కంప్లీట్ నేను చేసావు అనుకున్న ఈజీ కాదు నేను అనుకున్న ఈజీ కాదు తిరగలుగుతా అనుకున్నా ఓకే ఇంతటితో ఈ ఫుడ్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది సో ఒకసారి మనము స్కోర్ బోర్డ్ చూసుకుంటే యాజ్ యూజువల్ గా అందరికి తెలిసినట్టే రెడ్డి సాబ్ ఫస్ట్ ఉండు నెంబర్ 1 కరెక్ట్ 3 నిమిషాలు కంప్లీట్ చేసేసిండు సెకండ్ వచ్చేసి మన శివ ఆల్మోస్ట్ 90% తిన్నాడు ఒక 10% మిస్ అయిపోయింది థర్డ్ మన లెస్నర్ సాబు ఒక 50% అటెంప్ట్ చేసిండు ఫోర్త్ మన రవి కెమెరామెన్ మనకు కనిపించాడు కానీ వాడు అటు ఇటు ఒక 40% తిన్నాడు ఫిఫ్త్ మన మల్లేష్ దండగాడు చిన్నగానే పంట తాగలేదు నాకు తెలియదు కదా ఆట రూల్స్ తెలియదు నాకు కొత్తగా వచ్చిన ముందే చెప్తున్నారు నీకు ముందే వేసిన ఏమంటే రికార్డ్ కావాలి కాదు మన మల్లేష్ ఒక 30% తిన్నాడు చిన్నకాడికి ఆరామ్సే పురుసత్గా తిన్నాడు సో యాజ్ యూజువల్ గా ఫస్ట్ విన్నింగ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ మన రెడ్డి సాబ్ మనం ఇచ్చేద్దాం ఓకే ఛాలెంజ్ విన్ అయింది మన రెడ్డి సాబు సో విన్ అయినందుకు విన్నింగ్ ప్రైజ్ మన మల్లేష్ చేతుల మీద ఇచ్చేద్దాం 1000 రూపీస్ చలో ఇచ్చేసే మళ్ళీ క్యాష్ లేవా క్యాష్ లేదు ఫిజికల్ లేదు మాది మొత్తం డిజిటల్ పేమెంట్ అన్నమాట ఈ ఛాలెంజ్ కి ఆడు ఫోన్ పే చేస్తున్నా స్కానరే కొడుతున్నా అప్పుడే ఈ ఈటింగ్ పైసలు వచ్చినట్టు అమౌంట్ నువ్వేం చేస్తున్నావు ఆడుకున్నావా ఏం కాదు లేదు ఒక 50% నెక్స్ట్ ఛాలెంజ్ కి ఇస్తుండు 50% ఆయన దగ్గర వచ్చినా చూసుకోను బ్యాలెన్స్ చెక్ చేసి ఆగరయ్యా నాకు జర కెమెరా చూపియవా పైసలు రా వచ్చినా రాలే అమౌంట్ నాకు మెసేజ్ రాలే మరి గూగుల్ పే గూగుల్ పే ఎలా కొట్టినావు నువ్వు ఫోన్ పే నాకు రాలే ఆగరాబాయ్ వచ్చింది ఓకే వచ్చింది ఫ్రెండ్స్ ఏం మళ్ళీ వచ్చిందా ఓకే ఓకే ఒకసారి అందరం చప్పట్లు కొట్టుర్రి మన మహేందర్ రెడ్డి ఇది మామూలు ఇష్టం కాదు ఈ రేంజ్ లో అంతేనా ఓకే మీ ఇంతతో ఛాలెంజ్ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ షేర్ లైక్ చేయండి ఇప్పుడు వీళ్ళు మా ఊర్లో అయితే ఒవ్వంతో అయితే లేదు నాకు గెలిచి నాకే ఆశకు వస్తుంది మీరు ఎవరైనా సరే కింద కామెంట్ రండి నాతో ఛాలెంజ్ లో పాల్గొనండి పోటీగా నాకే ఊక గెలిచి నాకు బోర్ వస్తుంది పక్క ఊరైనా సరే పక్క రాష్ట్రం అయినా సరే పక్క డిస్ట్రిక్ట్ అయినా సరే ఏదైనా సరే కానీ ఆడియన్స్ కదా బోర్ కొడుతుంది ఎప్పుడు నేనే గెలుస్తున్నాను కాబట్టి ఎవరు చూడబోతుంది వీడియోస్ కాబట్టి ఎవరైనా సరే ఎనీవన్ కామెంట్ చేయండి మీ లొకేషన్ చెప్తాం అక్కడికి వచ్చి ఛానల్ లో పాల్గొనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకా ఛానల్